What is up, everybody? Once again, I welcome everyone to my YouTube channel, Praveen's Parshala. సో పోయిన వీడియోలో మనం వేరియబుల్స్ టాపిక్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసాం. ఈ రోజు వీడియోలో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లేదా అరిథమెటిక్ ఆపరేషన్స్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వీడియో. ఇంట్రడక్షన్ టు మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ఫస్ట్ మనం అరిథమెటిక్ ఆపరేషన్స్ ఆన్ ఇంటీజర్స్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి టూ థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి డేటా అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఆపరేషన్. సో ఫస్ట్ థింగ్ డేటా అండ్ డేటా మీద పర్ఫార్మ్ చేసే ఆపరేషన్. సో ఈ టూ థింగ్స్ అనేది మనకి ప్రోగ్రామింగ్ లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంటైర్ ప్రోగ్రామింగ్ లో మనం ఇదే చేస్తాం. ఫస్ట్ మనం డేటా టైప్స్ డిస్కస్ చేస్తాం అండ్ దాని మీద ఏ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తామో అవి మనం డిస్కస్ చేస్తాం. సో ప్రోగ్రామింగ్ అంటే ఇదే డేటా అండ్ డేటా మీద పర్ఫార్మ్ చేసే ఆపరేషన్. సో ఈ రోజు వీడియోలో మనం ఇంటీజర్స్ మీద ఏ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయొచ్చో మనం చూద్దాం. సో దానికంటే ముందు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు దాకా మనం ఒక ఇంటీజర్ వాల్యూని ఎలా ప్రింట్ చేయాలో చూడలేదు. సో ఇప్పుడు మనం ఇంటీజర్ వాల్యూని ఎలా ప్రింట్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో బేసికల్ గా మనం ఇంటీజర్స్ ని ఇంట్ తో రిప్రజెంట్ చేస్తాం అండ్ దాని సైజ్ వచ్చేసి మనకి 4 bytes. ఇది మనకి తెలిసిందే ఆల్రెడీ. అండ్ దాని ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసి %d. సో ఈ %d అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్. %d అనేది మనకి ఫార్మాట్ స్పెసిఫైయర్. సో బేసికల్ గా ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఏం లేదు. సో ఇక్కడ నేను డెఫినేషన్ రాస్తాను. ఫార్మాట్ స్పెసిఫైయర్ ఈజ్ a place is a place for data types in double quotes. మీకు గుర్తుందో లేదో మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ లో ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ అది ఎప్పుడు కూడా మనకి ఏ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, స్ట్రింగ్ టైప్ డేటా అనేది మనకి యాక్సెప్ట్ చేస్తుంది. సో ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఎప్పుడు కూడా డబుల్ కోట్స్ లో ఉన్న డేటా ఫార్మాట్ ని అది యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఈ డబుల్ కోట్స్ లో మీరు ఏదైనా ఒక ఇంటీజర్ వాల్యూని రెఫర్ చేయాలంటే మనం ఈ %d తో రెఫర్ చేస్తాం. సో %d is nothing but a place for data types in double quotes. సో బేసికలీ ఇక్కడ వచ్చేసి మనకి ఫర్ ఇంటీజర్. ఓకేనా? సో %d అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూ. సో దీన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇదంతా మనం ప్రీవియస్ ట్యూటోరియల్ లో డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకుందాం. సో దీన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం అండ్ ఒక ఫైల్ ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుందాం. ఫైల్ పేరు వచ్చేసి మనకి ఇంటీజర్స్ ఆపరేషన్ ఇంటీజర్ ఆపరేషన్ డాట్ సి ఫైల్. ఎందుకంటే అది వచ్చేసి మనకి సి లాంగ్వేజ్ ఒక ఫైల్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ నేను ఇక్కడ సో ఇదంతా నేను కాపీ చేసుకుంటాను. Ctrl+C వచ్చేసి మనకి రిటర్న్ 0 అనేది మనకి పక్కగా ఉండాలి. సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కామెంట్ రాసుకుందాం. కామెంట్ వచ్చేసి మనకి ఆపరేషన్స్ ఆన్ ఇంటీజర్స్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఒక ఇంటీజర్ వాల్యూని ఎలా ప్రింట్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్రింట్ ఎఫ్ ని కాల్ చేసుకుందాం. సో ఎందుకు బేసికల్ ఇక్కడ మనం ప్రింట్ ఎఫ్ ని కాల్ చేసుకుంటున్నాం? ఏదైనా ప్రింట్ చేయాలనుకో మనం ప్రింట్ ఎఫ్ నే వాడతాం. సో సి లాంగ్వేజ్ లో దేన్ని ప్రింట్ చేయాలనుకున్నా ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ వాడతాం. సో ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఏ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది? డబుల్ కోట్స్ లో ఉన్న డేటాని అది యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ అందులో నువ్వు 20 వాల్యూ ఇచ్చావు అనుకో అండ్ దీన్ని ఇక్కడ నేను ఏం చేస్తానంటే టర్మినేట్ సింబల్ ఇచ్చేస్తాను అండ్ ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ చేస్తాను. సో 20 అనేది ప్రింట్ అయిపోతుంది. పర్ఫెక్ట్. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంకో వాల్యూని ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్
ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం చేద్దామంటే 20 ప్లస్ 30. సో 20 ప్లస్ 30ని నేను ఇక్కడ ప్రింట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే బేసికల్ గా మనకి కంపైలర్ దీన్ని అండ్ దీన్ని రెండింటిని కలిపి ప్రింట్ చేసేస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అది పేజ్ వైజ్ గా మనకి అది ఇట్లా, అందుకే మనం ఇక్కడ ఒక సపరేట్ లైన్ ని ప్రింట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని కనుక మనం రన్ చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి 20 ప్లస్ 30 అనేది ప్రింట్ అయిపోతుంది. బేసికల్ గా 20 ప్లస్ 30 బదులు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, 50 అనేది ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడ ప్రింట్ అవ్వట్లేదు. సో దీన్ని బట్టి మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు అంటే, సో ఏదైతే నువ్వు డబుల్ కోట్స్ లో ఇస్తున్నావో అది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఈ 20, ఈ ప్లస్ సింబల్, ఈ 30 ఇవన్నీ కూడా మనకి ఒక స్ట్రింగ్ లా ట్రీట్ అయిపోతుంది. సో అవన్నీ ఒక మీనింగ్లెస్ వాల్యూస్ లో అది మనకి ట్రీట్ అయిపోతుంది. ఓకే, అందుకే మనకి అది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. అందుకే మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ని ఇక్కడ డిస్కస్ చేశాను. సో బేసికల్ గా ఫార్మాట్ స్పెసిఫైయర్ మనకి ఏం చేస్తుంది అంటే, అది a place in double quotes for integers. అంటే మనం సపోజ్ ఇక్కడ %d ఇచ్చామనుకోండి అండ్ \n, దాని తర్వాత మనం కామా ఒక 20 ప్లస్ 30 చేసామనుకోండి అండ్ ఇప్పుడు దీన్ని నువ్వు రన్ చేసుకున్నట్లయితే 50 అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో దీని మీనింగ్ ఏంటి, మనకి ఇది వచ్చేసి మనకి ఇంటీజర్ వాల్యూని హోల్డ్ చేస్తుంది అండ్ దాని వాల్యూ వచ్చేసి మనకి 20 ప్లస్ 50 అనమాట. సో ఇప్పుడు అర్థమైందా? సో డబుల్ కోట్స్ లో మనం %d ఎందుకు పెడుతున్నామంటే, బేసికల్ గా ఆ %d ప్లేస్ లో మనం ఇంటీజర్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అందుకే మనం ఆ %d ని యూజ్ చేస్తాం. అది ఫార్మాట్ స్పెసిఫైయర్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డేటా టైప్స్. అండ్ %d వచ్చేసి మనకి ఇంటీజర్ ని స్పెసిఫై చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఇంటీజర్ వాల్యూస్ ని ప్రింట్ చేయొచ్చు అనమాట. సో కావాలంటే ఇక్కడ మీరు మైనస్ కూడా చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. సారీ, మైనస్, దాన్ని ఇప్పుడు మనం రన్ చేసామనుకోండి -10 అనేది ప్రింట్ అయిపోతుంది. పర్ఫెక్ట్. సో ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే %d అండ్ % పక్కన మనం కామా అండ్ % ఏంటి, బేసికల్ గా ఇంటీజర్ ని ప్రిఫర్ చేస్తుంది. ఆ ఇంటీజర్ వాల్యూ వచ్చేసి మనం ఇక్కడ 20 ఇచ్చాం. ఈ విధంగా మనం ఇంటీజర్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలన్నమాట. సో డబుల్ కోట్స్ లో % ఇవ్వాలి అండ్ ఆ % బేసికల్ గా మనం ఇంటీజర్ ని రెఫర్ చేస్తుంది అండ్ డబుల్ కోట్స్ లో కామా ఇవ్వాలి అండ్ ఆ % ని ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా మనం ఇంటీజర్ వాల్యూస్ ని ప్రింట్ చేయొచ్చు. అదే విధంగా మీరు ఫ్లోట్ వాల్యూస్ ని కూడా ప్రింట్ చేయొచ్చు. సో ఫ్లోట్ ని మనం ఎలా ప్రింట్ చేయాలంటే, బేసికల్ గా మనం ఇక్కడ %d బదులు మనం %f అనేది ఇవ్వచ్చు అండ్ 30.5. సో ఇప్పుడు దీన్ని మీరు రన్ చేశారనుకోండి, అక్కడ ఫ్లోట్ కూడా ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్ వాల్యూస్ ని ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లో వద్దాం. అది వచ్చేసి మనకి ఆపరేషన్స్ ఆన్ ఇంటీజర్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఆపరేషన్స్ ఆన్ ఇంటీజర్స్. సో బేసికల్ గా ఏంటి, మనకి ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే 2 పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ లేదా 0. సో ఇవన్నీ వచ్చేసి కూడా మనకి ఇంటీజర్ నెంబర్లు అనమాట. సో వీటి మీద మనం ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ బేసికల్ గా మనం స్టార్ సింబల్ ని యూజ్ చేస్తాం అండ్ డివిజన్ కి మనం ఇది ఫార్వర్డ్ స్లాష్ ని యూజ్ చేస్తాం. సో ఇవి వచ్చేసి మనకి ఫండమెంటల్ ఆపరేషన్స్, ఫండమెంటల్ మ్యాథమెటికల్ లేదా అరిథమెటిక్ ఆపరేషన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ఆపరేషన్స్ ని మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే, అడిషన్స్ ని మనం డిస్కస్ చేద్దాం. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో వీటన్నిటిని మనం డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసుకుందాం, num1. సింపుల్. ఓకే, దాని తర్వాత int num2. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే num1 ఈక్వల్స్ టు 30, num1 ఈక్వల్స్ టు 30, num2 ఈక్వల్స్ టు 40. సో బేసికల్ గా దీన్ని నేను కొంచెం క్లీన్ అప్ చేసేస్తాను.
ట్యాబ్, ఇక్కడ కూడా ట్యాబ్ ప్రెస్ చేసేద్దాం. ఇక్కడ కూడా నేను ట్యాబ్ ప్రెస్ చేస్తాను. సో ఈ విధంగా మనకు కోడ్ అనేది చాలా క్లీన్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అడిషన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఒకటి. సో అదేంటంటే బేసికల్ గా మనం ఇక్కడ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ సపరేట్ గా చేసుకున్నాం. సో కావాలంటే మీరు దీన్ని ఒకే లైన్ లో చేయొచ్చు. సో ఈ విధంగా కాకుండా మీరు డైరెక్ట్ గా ఇక్కడే మీరు దాన్ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో 30. ఓకే. సో ఈ విధంగా మనం ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ ఒకే లైన్ లో చేయొచ్చు అనమాట. నథింగ్ రాంగ్. సో కావాలంటే మీరు ఇక్కడ ఏం చేయొచ్చండి, ఒకటి ఇక్కడ నేను చెప్తాను. సో బేసికల్ ఇక్కడ మనం ఇంట్ వాల్యూని ఇక్కడ ఇంట్ అనేది ఇక్కడ నేను తీసేస్తాను, ఇంట్ అనేది ఇక్కడ కూడా నేను తీసేస్తాను. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే బేసికల్ గా ఇంట్ num1 కామా num2. సో ఈ విధంగా కూడా మనం డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో ఒక వేరియబుల్స్ ని మనం సింగిల్ లైన్ లో డిక్లేర్ చేయొచ్చు అండ్ దాని తర్వాత వాటిని మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ వేస్ ఆఫ్ డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజేషన్. సో అన్ని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అడిషన్ ని పర్ఫామ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి అడిషన్. సో అడిషన్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ని కాల్ చేసుకుందాం. పర్ఫెక్ట్. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే అడిషన్. సో ఈ విధంగా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఓకే, మనం ఏం చేస్తున్నాం అడిషన్, ఇది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. దాని తర్వాత ఈ %d. సో ఇదంటే మనకి ఇంటీజర్ వాల్యూ అండ్ ఈ %d బదులు మనకి ఏం ప్రింట్ అయిపోయింది num1 ప్లస్ num2. సో num1 లో మనకి 30 40 ప్లస్ 40 అనేది ప్రింట్ అయిపోవాలి. సో కావాలంటే దీన్ని మనం రన్ చేసి చూసేద్దాం. సో అడిషన్ అనేది ఇక్కడ మనకి 70 ప్రింట్ అయిపోతుంది. ఇన్ ద సిమిలర్ మేనర్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే సబ్ట్రాక్షన్. ఓకే, సబ్ట్రాక్షన్ ఇన్ ద సిమిలర్ మేనర్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇన్ ద సిమిలర్ మేనర్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే డివిజన్. ఓకే, సో ఇక్కడ మనం అడిషన్. సో ఇవి వచ్చేసి మనకి ఫండమెంటల్ ఆపరేషన్స్ అన్నమాట. సో ఇక్కడ మన num1 ప్లస్ num2 అనేది ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్, ఇక్కడ మల్టిప్లికేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డివిజన్. సో ఇప్పుడు ఈ కోడ్ ని మనం డ్రై రన్ చేద్దాం. సో డ్రై రన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో అవుట్పుట్ ని మనం ప్రిడిక్ట్ చేయడాన్ని డ్రై రన్ అని అంటాం. సో ఇప్పుడు ఈ కోడ్ ని మనం డ్రై రన్ చేద్దాం. సో మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంట్ num1 num2 అనే వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తున్నాం. అంటే బేసికల్ గా ఇక్కడికి ఇది వచ్చేసి మనకి num1, ఇక్కడ వచ్చేసి ఇది మనకి num2. సో 2 కంటైనర్స్ ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, సో num1 లో మనం 30 వాల్యూని స్టోర్ చేస్తున్నాం. కరెక్ట్, ఇందులో 30 అండ్ num2 లో వచ్చేసి మనం 40 వాల్యూస్ ని స్టోర్ చేసేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సో ఇక్కడ మనం అవుట్పుట్ ని ఇక్కడ మనం రాసేద్దాం. అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ లో బేసికల్ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నాం ప్రింట్ ఎఫ్. సో ప్రింట్ ఎఫ్ అంటే మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఎడిషన్. సో ఎడిషన్ అనేది ఇది మనకి ఇక్కడ ఇలా యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోయింది. %d. సో బేసికల్ ఇక్కడ %d అంటే మనకి ఇంటీజర్ వాల్యూ. సో దీని యొక్క కరెస్పాండింగ్ ఇంటీజర్ వాల్యూ వచ్చేసి మనకి ఇది. సో num1 ప్లస్ num2. సో num1 లో మనకి ఎంత ఉంది 30 అండ్ num2 లో మనకి ఎంత ఉంది 40. సో 30 ప్లస్ 40 ఎంత 70. సో ఇక్కడ మనకి అడిషన్ 70 అని ప్రింట్ అయిపోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది. సో ఇక్కడ ప్రింట్, ఇక్కడ మనకి ఏం ప్రింట్ చేస్తున్నాం సబ్ట్రాక్షన్. అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి, ఇక్కడ మనం \n ఇస్తున్నాం. అంటే ఇక్కడ మనకి సపరేట్ లైన్ కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ %d. సో ఇప్పుడు %d యొక్క కరెస్పాండింగ్ వాల్యూ వచ్చేసి మనకి ఇది. సో num2 మైనస్ num1.
num2 లో బేసికల్లీ మనకి ఎంత ఉంది 40. సో 40 మైనస్ num1 లో 30 అది ఎంత 10. సింపుల్. సో దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం బ్యాక్ స్లాష్ అంటే ఇక్కడ కూడా సెపరేట్ లైన్ ప్రింట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ ప్రింట్ అంటే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ పర్సెంటేజ్ డి దాని కరెస్పాండింగ్ వాల్యూ వచ్చేసి ఇది num1 ఇంటూ num2. సో 4 ఇంటూ 3 1200. సింపుల్. దాని తర్వాత ఇక్కడ బ్యాక్ స్లాష్ అని ఇస్తున్నాం. బ్యాక్ స్లాష్ అని ఇస్తే మనకి సెపరేట్ లైన్ ప్రింట్ అయిపోతుంది. సిమిలర్లీ ఈ డివిజన్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. డివిజన్ సో డివిజన్ దగ్గర మనం ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాలి. సో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే num2 అండ్ num1. ఈ num2 ఏంటి బేసికల్ గా మనకి 40. 40 ఏంటి ఇంటీజర్ కదా మనకి. ద సిమిలర్ మేనర్ num1 ఎంత మనకి 30. సో ఇది కూడా మనకి ఇంటీజర్ వాల్యూ. సో సి లాంగ్వేజ్ లో మనం ఎప్పుడైతే ఒక ఇంటీజర్ ని ఇంకో ఇంటీజర్ తో డివైడ్ చేస్తామో మనకి రిజల్ట్ కూడా ఇంటీజర్ లోనే వస్తుంది. ఓకే, అంటే బేసికల్ గా 40 డివైడెడ్ బై 30 చేస్తే మనకి ఎంత వస్తుంది 1. ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకి 1. సో బేసికల్ గా మనకి ఇది 3.999 అనేది మనకి ఇక్కడ రావాలి. సో కాకపోతే సారీ 1 పాయింట్ అది 1.999 అనేది రావాలి యాక్చువల్ ఆన్సర్. మ్యాథమెటిక్స్ ప్రకారంగా మనకి ఇది వచ్చేస్తుంది ఆన్సర్. కాకపోతే సి లాంగ్వేజ్ లో మనం ఇంటీజర్ డివైడెడ్ బై ఇంటీజర్ చేస్తే ఇంటీజరే వస్తుంది అనమాట. అంటే మనం ఈ పాయింట్స్ తర్వాత ఏదైతే వస్తుందో అవన్నీ ట్రంకేట్ అయిపోతుంది అనమాట. సో అవన్నీ రిమూవ్ అయిపోతుంది. ట్రంకేట్ ఇన్ ద సెన్స్ రిమూవ్ అంటే మనకి ఓన్లీ 1 అనేది ఇక్కడ వస్తుంది. సో గుర్తు పెట్టుకోండి, సి లాంగ్వేజ్ లో ఇంటీజర్ డివైడెడ్ బై ఇంటీజర్ విల్ ఆల్వేస్ గివ్స్ అస్ ఏ ఇంటీజర్ వాల్యూ. సో కావాలంటే దీన్ని మనం రన్ చేసి చూద్దాం. చూడండి మనకి ఇక్కడ డివిజన్ లో 1 అనేది ప్రింట్ అయిపోతుంది. సో బేసికల్ గా డివిజన్ లో మనకి ఎందుకు ప్రింట్ అవుతుంది, సి లాంగ్వేజ్ లో ఇంటీజర్ డివైడెడ్ బై ఇంటీజర్ చేస్తే మనకి ఇంటీజరే వస్తుంది. సో ఇవి వచ్చేసి మనకి బేసిక్ ఆపరేషన్స్. ఓకే, ఇవి వచ్చేసి మనకి బేసిక్ మ్యాథమెటిక్ ఆపరేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ అప్డేషన్ ఆఫ్ ఎ వేరియబుల్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటా. అండ్ ఆ ఫైల్ పేరు వచ్చేసి మనకి అప్డేషన్ వేరియబుల్. బేసికల్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే .c. సో బేసికల్లీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అప్డేషన్ చేస్తున్నాం అనమాట. ఏం లేదు, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో దాంతో వచ్చేసి మనకి ఇంటి మెయిన్. సో ఇదంతా నేను తీసేస్తాను ఇక్కడ. ఇది మనకి ఆటోమేటిక్ గా ఎడిటర్ అనేది మనకి చేస్తుంది ఇక్కడ. సో దీన్ని నేను ఇక్కడ రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏదో ఒక ఇంటీజర్ వాల్యూని మనం ఇక్కడ డిక్లేర్ చేసుకుందాం. సో ఇంటీజర్ వేరియబుల్ ని ఇక్కడ మనం డిక్లేర్ చేసుకుందాం. సో ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 10. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రింట్ చేసుకుందాం. ప్రింట్. సో ప్రింట్ ఫంక్షన్ ని కాల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం %d దాని తర్వాత వచ్చేసి మనం యాక్సలేషన్ అండ్ నమ్ ఇచ్చేస్తే అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు మనం కోడ్ ని రన్ చేసేద్దాం. సో మనకి 10 అనేది అక్కడ ప్రింట్ అవుతుంది. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్ ని ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే నమ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 10. నమ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 10. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ వీడియోని పాజ్ చేయాలి అండ్ ఈ కోడ్ యొక్క అవుట్పుట్ ని మీరు ప్రెడిక్ట్ చేయాలి. ఓకే, ఈ కోడ్ యొక్క అవుట్పుట్ అనేది మీరు ప్రెడిక్ట్ చేశారే అనుకుంటున్నా. సో బేసికల్ గా మనం ఇక్కడ ఏం చేద్దామంటే printf %d బ్యాక్స్లాష్. సో మీరు ఇందాకలా కోడ్ ని కనుక ప్రింట్ చేసినట్లయితే అది మనకి 10 ప్రింట్ అవుతుంది అనమాట. 10 ప్రింట్ చేసేస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అప్డేషన్ చేస్తున్నాం. సో బేసికల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం
అప్డేషన్. సో బేసికల్లీ ఇక్కడ మనం అప్డేట్ చేస్తున్నాం అన్నమాట. సో నేనేం చేస్తానంటే ఈ కోడ్ యొక్క లాజిక్ ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్లీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నమ్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం నమ్ అండ్ ఇందులో మనం 10 వాల్యూని స్టోర్ చేస్తున్నాం. పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ మనం అవుట్పుట్ ని ఇక్కడ మనం ప్రెడిక్ట్ చేద్దాం. అవుట్పుట్ ఏం చేస్తున్నాం, పర్సెంటేజ్ డి. ఈ పర్సెంటేజ్ డి యొక్క కరెస్పాండెంట్ వాల్యూ వచ్చేసి నమ్. నమ్ లో మనం ఏం స్టోర్ చేసాం, 10. అంటే 10 అనే వాల్యూ ప్రింట్ అయిపోతుంది. పర్ఫెక్ట్. దాని తర్వాత బ్యాక్ స్లాష్ అని. బ్యాక్ స్లాష్ అని అంటే బేసికల్ గా ఇక్కడ అది సపరేట్ లైన్ ప్రింట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అంటే నమ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 10. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ ప్రకారంగా ఇది వచ్చేసి మనకి తప్పు. బేసికల్ గా మేము మ్యాథమెటిక్స్ లో ఏంటిది, సో నమ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 10. సో బేసికల్ గా నమ్ ఇటు వెళ్ళిపోతుంది అండ్ నమ్ మైనస్ నమ్ ఈక్వల్స్ టు 10. అంటే బేసికల్ గా ఇది మనకి ఇన్వాలిడ్ కదా. సో మ్యాథమెటిక్స్ ప్రకారంగా ఈ ఈక్వేషన్ అనేది మనకి ఇన్వాలిడ్, కానీ కంప్యూటర్ సైన్స్ లో ఇది ఎగ్జాక్ట్లీ వ్యాలిడ్. కంప్యూటర్ సైన్స్ లో ఈ బేసికల్ గా ఈ లైన్ అనేది మనకి వ్యాలిడ్. ఎందుకంటే ఇక్కడ మనం ఈ నమ్ అనేది చూసారా, ఈ నమ్ వాల్యూ 10 కాదు యాక్చువల్ గా. ఈ నమ్ అనేది ఒక కంటైనర్ అండ్ ఆ కంటైనర్ లో నువ్వు 10 ని స్టోర్ చేస్తున్నావు అంతే. ఓకే. సో బేసికల్ గా నమ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 10 అంటే ఏం లేదు. సో ఫస్ట్ ఇక్కడ మనకి నమ్ లో ఏముంది, 10 వాల్యూ ఉంది. పర్ఫెక్ట్. సో నమ్ లో మనకి 10 వాల్యూ ఉంది. ఓకే. సో ఎప్పుడైతే నువ్వు నమ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 10 చేస్తావో, సో నమ్ లో ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఏముంది, 10 వాల్యూ ఉంది. సో 10 ప్లస్ 10. సో ఇప్పుడు నమ్ లో మనకి ఏం స్టోర్ అయిపోతుంది, 20. సో బేసికల్ ఇది వచ్చేసి మనకి రీఇనిషియలైజ్ ఆర్ అప్డేషన్. సో పోయిన వీడియోలో మనం అప్డేషన్ చూసాం కదా. సో ఫస్ట్ మనకి నమ్ లో 20 ఉంటే దాని తర్వాత మన నమ్ ని 30తో అప్డేట్ చేయొచ్చు లేదా రీఇనిషియలైజ్ చేయొచ్చు. సిమిలర్ థింగ్ ఇక్కడ కూడా మనం అదే చేస్తున్నాం. సో ఇక్కడ కాకపోతే మనం మళ్ళీ ఆ వేరియబుల్ ని యూజ్ చేసుకుంటున్నాం అంతే. సో ఇక్కడైతే నమ్ లో మనకి ఓల్డ్ వాల్యూ, ఇది వచ్చేసి మనకి ఓల్డ్ వాల్యూ ప్లస్ 10. సో ఓల్డ్ వాల్యూ 10, 10 ప్లస్ 10 20. ఇప్పుడు ఈ 20 అనేది మనకి ఇందులో రీఇనిషియలైజ్ అయిపోతుంది. సో అంటే ఇక్కడ మీకు అవుట్పుట్ లో ఏమొస్తుంది ఇప్పుడు, సో ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఈ లైన్ తర్వాత అంటే 7th లైన్ తర్వాత 9 లైన్ లో మనం ఉన్నాం. అండ్ 9 లైన్ లో పర్సెంటేజ్ డి దేనికి కరెస్పాండ్ అవుతుంది, నమ్. అండ్ ప్రెసెంట్ నమ్ లో ఏముంది, 20 ఉంది. సో 20 అనేది ప్రింట్ అయిపోవాలి. ఓకే. 10 20 అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో కావాలంటే దీన్ని మీరు రన్ చేసి చూడొచ్చు. చూడండి 10 20 అనేది ఇక్కడ సక్సెస్ఫుల్ గా ప్రింట్ అయిపోతుంది. ఓకే. ఇది వచ్చేసి మనకి అప్డేషన్ ఆఫ్ వేరియబుల్. సో ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నమ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 10 ఉంది. దాని తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే నమ్ ఈక్వల్స్ టు 20. సారీ, నమ్ ఈక్వల్స్ టు 20 అండ్ నమ్ ఈక్వల్స్ టు 30. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ వీడియోని పాజ్ చేయాలి అండ్ అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేయాలి. ఓకే. మీరు వీడియోని పాజ్ చేశారే అనుకుంటాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కోడ్ ని మనం సాల్వ్ చేద్దాం. అవుట్పుట్ ని మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేద్దాం. సో బేసికల్లీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సేమ్ రిపీటెడ్ స్టెప్. సో నమ్ వేరియబుల్ ఉంటుంది, అందులో 10 వాల్యూని స్టోర్ చేసేస్తున్నాం. ఇక్కడ అవుట్పుట్. సో బేసికల్లీ ఇక్కడ పర్సెంటేజ్ డి కరెస్పాండ్ వాల్యూ వచ్చేసి నమ్. సో నమ్ లో మనకి ఏముంది ఇప్పుడు 10 ఉంది. సో 10 అనేది ప్రింట్ అయిపోతుంది. పర్ఫెక్ట్. సో బ్యాక్ స్లాష్ అని ఇచ్చాం కాబట్టి సపరేట్ లైన్ ప్రింట్ అయిపోతుంది. సో దాని తర్వాత నమ్ ప్లస్ 10 ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం 20. ఓకే 20. పర్ఫెక్ట్. సో దాని తర్వాత నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నమ్ ఈక్వల్స్ టు 20. అంటే మళ్ళీ దీన్ని నువ్వు 20తోనే రీప్లేస్ చేస్తున్నావు అనమాట. సింపుల్. దాని తర్వాత ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, నమ్ ఈక్వల్స్ టు 30. అంటే 20ని తీసేసి 30ని రీఇనిషియలైజ్ చేస్తున్నావు లేదా అప్డేట్ చేస్తున్నావు. సో ఇప్పుడు లాస్ట్ లో నువ్వు ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయిపోవాలి, సో 12th లైన్ లో ఉన్నాం ఇప్పుడు మనం. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఎప్పుడైతే రన్ చేస్తామో ఇప్పుడు మనకి నమ్ లో ఏముంది, 30 ఉంది. సో మనకి బేసికల్లీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ సపరేట్ లైన్ కూడా ప్రింట్ అవుతుంది. కావాలంటే మీరు ఇక్కడ చూడవచ్చు, సపరేట్ లైన్ ప్రింట్ అవుతుంది. సో సపరేట్ లైన్ లో మనకి 20 ప్రింట్ అయిపోతుంది. పర్ఫెక్ట్. సో కాకపోతే దీన్ని మనం ప్రింట్ చేస్తున్నాం అంటే మనకి ఇక్కడ 30 యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోవాలన్నమాట.
సో, ఈ 20 అనేది మనకి ఇక్కడికి రాదు. ఎందుకంటే మనం ఇక్కడ అసలు 20 వాల్యూని ప్రింటే చేయట్లేదు. సో, డైరెక్ట్‌గా మనం నంబర్‌ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే. సో, మనకి 10, 30 అనేది వస్తదనమాట. సో, ఇట్స్ మై మిస్టేక్. సో, 10, 20 అనేది 10, 30 అనేది అవుట్‌పుట్‌లో జనరేట్ అవుతది. సో, దీన్ని మనం ఒకసారి రన్ చేసుకుందాం. సో, 10, 30 అనేది ఇక్కడ మనకి ప్రింట్ అయిపోతది. పర్ఫెక్ట్. సో, ఇవొచ్చేసి బేసికల్‌గా మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ అండ్ అప్డేషన్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్‌ని డిస్కస్ చేద్దాం. అదొచ్చేసి మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేషన్స్. సో, నేను ఇంకో ఫైల్‌ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటా. అదొచ్చేసి మనకి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, డిక్రిమెంట్ డాట్ సి. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే హాష్ ఇంక్లూడ్ stdio.h హాష్ ఇంక్లూడ్ stdio.h. సో, దీనన్నిటిని మనం ఇక్కడ రిమూవ్ చేసుకుందాం. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే, సో, సిమిలర్‌లీ మనం ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకుందాం. వేరియబుల్ పేరొచ్చేసి మనకి నమ్1 అండ్ నమ్1లో నేను ఏం చేస్తానంటే ఒక 50 వాల్యూని స్టోర్ చేసుకుంటాను. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్రింట్‌ఎఫ్, ప్రింట్‌ఎఫ్ ఫంక్షన్‌ని కాల్ చేసుకుంటాను. అండ్ అందులో మనం %d ని ఇక్కడ మనం ప్రింట్ చేసుకుందాం. ఓకే. సో, లెట్స్ రిమూవ్ దిస్ అవుట్‌పుట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ %d. సో, %d నంబర్‌ని కరెస్పాండ్ చేస్తది. సింపుల్. అంటే ఇక్కడ మనకి 50లో అవుట్‌పుట్ రావాలి. అది మనకి తెలిసిందే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ num1 ప్లస్ ప్లస్ num1 ప్లస్ ప్లస్ అండ్ ఇక్కడ మనం దీన్ని ప్రింట్ చేసుకుందాం. సో, num1 ఇప్పుడు మనం ప్రింట్ చేసుకుంటున్నాం. సో, ఇదొచ్చేసి మనకి ఇంక్రిమెంట్ బై 1. సో, ఇదొచ్చేసి మనకి ఇంక్రిమెంట్ బై 1. సో, దీన్ని ఒకసారి నేను మీకు రన్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ మనకేమవుతుందంటే 50, 51 అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. అంటే బేసికల్‌గా ఇక్కడ మనకేమవుతుందంటే ఫస్ట్ మనకి 50 వాల్యూ ఉంది. ఓకే. అండ్ అందులో మనం ఏం చేస్తున్నామంటే 50ని మనం 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే 50 ప్లస్ 1 51. సో, ఎప్పుడైతే మీరు num1 ప్లస్ ప్లస్ చేస్తారో అదొచ్చేసి మనకి ఇంక్రిమెంట్ బై 1 అన్నమాట. ఓకే. సో, 50 num1లో మనకి 50 ఉంది. అండ్ num1 ప్లస్ ప్లస్ చేసినప్పుడు అది 51 అయిపోతుంది. అండ్ దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాం. అందుకే మనకి ఇక్కడ 51 అనేది ప్రింట్ అయిపోతది. సో, పర్ఫెక్ట్. అదే విధంగా మనం ఏం చేయొచ్చంటే మైనస్ మైనస్ కూడా మనం చేయొచ్చు. అండ్ num1 మైనస్ మైనస్ వచ్చేసి మనకి డిక్రిమెంట్. ఇది num1 ఓకే. num1 మైనస్ మైనస్. పర్ఫెక్ట్. అండ్ దీన్ని మనం ఇక్కడ ప్రింట్ చేసుకుందాం. సో, బేసికల్‌గా ఇప్పుడు మనకిక్కడ ఏమవుతదంటే మీరేం చేయాలంటే ఇప్పుడు ఈ కోడ్‌ని వీడియోని పాజ్ చేయండి. అండ్ మీ అవుట్‌పుట్‌ని ప్రిడిక్ట్ చేయాలి. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోడ్‌ని మనం ప్రిడిక్ట్ చేద్దాం. సో, ఈసారి డైరెక్ట్‌గా మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేద్దాం. సో, num1లో మనకి 50 ఉంది. సో, ఇక్కడ నుంచి మనకి 50 అనేది ప్రింట్ అయిపోతుంది. పర్ఫెక్ట్. దాని తర్వాత మనం దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే num1 వేరియబుల్‌ని మనం 51తో అప్డేట్ చేస్తున్నాం. ఓకే. బేసికల్‌గా ఇదేంటంటే మనకి అప్డేటింగ్ ది వాల్యూ బై 1 బై ఇంక్రీజింగ్ 1. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అప్డేటింగ్ బై డిక్రీజింగ్ 1. సింపుల్. సింపుల్ యాస్ దట్. సో, బేసికల్‌గా మనం ఇప్పుడు ఆ num1లో ఒక వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం. అంటే అది మనకి 51 అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి 51 ప్రింట్ అయిపోతుంది. పర్ఫెక్ట్. సో, దాని తర్వాత 51లో నుంచి మనం 1 మైనస్ చేస్తున్నాం. అంటే 51లో 1 మైనస్ చేస్తే ఎంతైద్ది? 50 అయ్యిద్ది. సో, మనకి 50, 51, 50 అనేది ప్రింట్ అవ్వాలి. 50, 51, 50 అనేది ప్రింట్ అయిపోతుంది. సింపుల్. సో, ఇదొచ్చేసి మనకి ఇంక్రిమెంట్ ఆపరేటర్ అండ్ ఇదొచ్చేసి మనకి డిక్రిమెంట్ ఆపరేటర్. బట్ ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇదొచ్చేసి మనకి పోస్ట్ ఇంక్రిమెంట్ బై 1
ఇది వచ్చేసి మనకి పోస్ట్ డిక్రిమెంట్ బై 1. సో దాని మీనింగ్ ఏంటంటే మనం ఇక్కడ నమ్ 1 చూసారా, నమ్ 1 తర్వాత మనం ప్లస్ ప్లస్ పెడుతున్నాం, నమ్ 1 తర్వాత ప్లస్ ప్లస్ పెడుతున్నాం కాబట్టి దాన్ని మనం పోస్ట్ అని అంటాం. సిమిలర్లీ ఇక్కడ నమ్ 1 తర్వాత మైనస్ మైనస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం పోస్ట్ అంటున్నాం. సో బేసికల్ గా ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇంకో ఆపరేటర్ కూడా ఉంటుంది, అది వచ్చేసి మనకి ఇప్పుడు నేను మీకు ఆ ఆపరేటర్ ఏంటో చూపిస్తాను. నమ్ 1 పర్ఫెక్ట్. కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్లస్ ప్లస్ అనేది ఇక్కడ నేను చేస్తాను. ఇది వచ్చేసి మనకి ప్రీ ఇంక్రిమెంట్. సో ప్రీ ఇంక్రిమెంట్ బై 1. ఓకేనా, నమ్ 1 ముందు మనం 1 ని ఇక్కడ పెడుతున్నాం. సో ఇక్కడ నేను ఈ సింబల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సిమిలర్ మేనర్ మనకి ఏముంటదంటే పోస్ట్ డిక్రిమెంట్ కూడా ఉంటుంది కదా. సో దీన్ని మనం ప్రింట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. ఓకే, దిస్ ఇస్ ది పర్ఫెక్ట్. మొత్తం నేను క్లీన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మొత్తం నేను మీకు ప్రాక్టికల్ గా అంటే బేసికల్ గా నేను డ్రై రన్ చేసి చూపిస్తాను. ఈ కోడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బేసికల్ గా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సో ఫస్ట్ నేను ఇక్కడ అవుట్పుట్ ని మనం ఇక్కడ రాసేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నమ్ 1. సో నమ్ 1 అంటే ఏంటి, మనకి ఒక కంటైనర్. నమ్ 1 అనేది ఒక కంటైనర్ అండ్ అందులో మనం 50 వాల్యూని స్టోర్ చేస్తున్నాం. పర్ఫెక్ట్. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే నమ్ 1 ప్లస్ ప్లస్ చేస్తున్నాం. అంటే బేసికల్ గా నమ్ 1 లో ఉన్న 50ని 1 తో ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో నమ్ 1 ప్లస్ ప్లస్ అంటే బేసికల్ గా ఇది నమ్లో ఉన్న వాల్యూని 1 యాడ్ చేయడం. అంటే ఇప్పుడు నువ్వు నమ్ 1 లో మనకి ఏం స్టోర్ అయిపోవాలి, 51. పర్ఫెక్ట్. ఓకే, దాని తర్వాత నువ్వు దీన్ని ప్రింట్ చేస్తున్నావు. సో నమ్ 1 లో ఇప్పుడు మనకి ఏముంది, 51 ఉంది. సో 51 అనేది ప్రింట్ అయిపోయింది. పర్ఫెక్ట్. సో దాని తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు, నమ్ 1 మైనస్ మైనస్ చేస్తున్నావు. అంటే ఇప్పుడు 51, సారీ అది మైనస్ కదా, సో మైనస్ మైనస్. సో ఇప్పుడు నమ్ 1 లో మనకి ఏముంది ప్రెసెంట్, ఇది నమ్ 1 బేసికల్ గా -1. సో ఇది వచ్చేసి నమ్ 1 ప్లస్ 1. ఓకే, సో నమ్ 1 లో మనకి ప్రెసెంట్ వాల్యూ వచ్చేసి 51. 51 మైనస్ 1 50. సో అంటే బేసికల్ గా ఇక్కడ 50. సో ప్రింట్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ 50 అనేది ప్రింట్ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ సెపరేట్ లైన్స్ ని కూడా ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. ఇన్ సిమిలర్ మేనర్ ఇది వచ్చేసి మనకి ప్రీ ఇంక్రిమెంట్. సో ప్రీ ఇంక్రిమెంట్ అనేది కూడా బేసికల్ గా మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. సో నేను మీకు ఇక్కడ డిఫరెన్స్ చెప్తాను, కాకపోతే ముందు మనం ఈ కోడ్ ని ఇక్కడ చేసుకుందాం. ఇది కూడా మనకి నమ్ 1 ప్లస్ 1. సో నమ్ 1 లో ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఎంత, 50. దాంట్లో నువ్వు 1 యాడ్ చేస్తే ఎంత, 51. అంటే ఇప్పుడు మనకి వాల్యూ ఎంత అవుతుంది, 51. అంటే ఇక్కడ 51 ప్రింట్ అవుతుంది. ఇన్ సిమిలర్ మేనర్ మైనస్ మైనస్ ఆల్రెడీ తెలిసిందే, 1 మైనస్ చేయాలి అంటే 50. 51 50 51 50 అనేది ప్రింట్ అవ్వాలి. ఇది వచ్చేసి మనకి కోడ్ అవుట్పుట్. చూడండి, 50 51 50 51 50. సో ఇదే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో బేసికల్ గా ఈ విధంగా మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నమ్ 1 ఉంది చూసారా, నేను ఇక్కడ ప్లస్ ప్లస్ అనేది చేస్తాను. పర్ఫెక్ట్. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే దాన్ని ప్రింట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే సో దీన్ని మనం ఇప్పుడు తీసేద్దాం. దీన్ని ఇప్పుడే మనం ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని మనం ప్రింట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ కాల్ చేసుకుంటా. ఓకే, ఇక్కడ నేను నమ్ 1 ని ప్రింట్ చేసుకుంటాను. సో ఇక్కడ కూడా నేను ప్రింట్ ఎఫ్ ని ఇక్కడ కాల్ చేసుకుంటాను. ఓకే,
పర్ఫెక్ట్. నేను ఈ కోడ్‌ని రన్ చేశాననుకోండి. మన అవుట్‌పుట్‌లో ఏమొస్తది? సో, మీరు థింక్ చేయండి ఒకసారి ఏమొస్తదో. సో, ఇది కాదు నాకు కావాల్సింది. ఇది. అవుట్‌పుట్‌లో మనకి ఇప్పుడు ఏమొస్తదో మీరు ప్రెడిక్ట్ చేయాలి. ఓకే. మీరు అవుట్‌పుట్‌ని ప్రెడిక్ట్ చేసారే అనుకుంటున్నాను. సో, ఇక్కడ మనకి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ మనం నోట్ చేయాలి. సో, ఇప్పుడు మీరు దీన్ని ప్రింట్ చేస్తే ఫస్ట్‌లో మీకు 50 వస్తది. దాన్ని మీరు ప్రెడిక్ట్ చేసే ఉంటారు. పర్ఫెక్ట్. అండ్ సెకండ్‌లో గూడా మనకి 50 ప్రింట్ అవుతది. సో, చాలామంది ఇక్కడ 51 ప్రింట్ అయిద్దని అనుకుంటున్నారు. బట్ కాదు. సో, ఫస్ట్ ఇక్కడ మనకి 50 ప్రింట్ అయిద్ది. ఇక్కడ గూడా మనకి 50 ప్రింట్ అయిద్ది. అండ్ ఇక్కడ మనకి 51 అనేది ప్రింట్ అయింది. అంటే 50, 51, 50, 50, 51 అనేది మనకి అవుట్‌పుట్‌లో రావాలి. సో, కావాలంటే మీరు చూడొచ్చు. 50, 50, 51. సో, అదే. ఇప్పుడు ఇదేంటో నేనిప్పుడు మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, గైస్ బేసికల్లీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నమ్1. ఈ నమ్1 ఉంది చూసారా? బేసికల్‌గా ఇదొచ్చేసి మనకి నమ్1. అండ్ ఇందులో మనం ఏం స్టోర్ చేసామంటే 50ని స్టోర్ చేసాం. పర్ఫెక్ట్. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు ప్రింట్ ఎఫ్ ఫంక్షన్‌లో పోస్ట్ ఇంక్రిమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ వాల్యూ అనేది మీకు ప్రింట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత అది అప్‌డేట్ అవుతదనమాట. సో, ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే బేసికల్‌గా యూజ్ అండ్ ఇంక్రీజ్ బై 1. పోస్ట్ ఇంక్రిమెంట్ యొక్క మీనింగ్ వచ్చేసి ఇదే. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఆ వాల్యూని యూజ్ చేయాలి. ఫస్ట్ దాన్ని యూజ్ చేయాలి. దాని తర్వాత ఇంక్రీజ్ చేయాలి. అందుకే మనం నమ్1 తర్వాత ప్లస్ ప్లస్ అని ఇస్తున్నాం. ఫస్ట్ ఆ నమ్1ని యూజ్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ప్రింట్ ఎఫ్‌లో డైరెక్ట్‌గా నమ్1 ప్లస్ ప్లస్ లేదా ఇంక ఏ వేరియబుల్ అయినా కావచ్చు. ఇలా చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆ నంబర్ అనేది ప్రింట్ అవుతదనమాట. ఓకే. ఆ నంబర్ అనేది ప్రింట్ అవుతది. అండ్ దాని తర్వాత అది ఇంక్రిమెంట్ అయిపోయింది. ఓకే. అంటే దీన్ని బట్టి మనకేంటి సో, ఫస్ట్ లైన్‌కి మనకి 50 రావాలి. ఫస్ట్ లైన్ నుంచి మనకి 50 రావాలి. కరెక్ట్. అండ్ సెకండ్ లైన్‌లో ఫస్ట్ మనం నమ్1ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే నమ్1లో మనకేముంది 50 ఉంది. అంటే ఆ 50ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఆ 50ని మీరు ప్రింట్ చేసుకున్న తర్వాత ప్లస్ ప్లస్ చేస్తున్నాం. అంటే ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే 51. 50, 50, 51 అనేది అవుట్‌పుట్‌లో జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్నే మనం ప్రీ ఇంక్రిమెంట్‌తో కంపేర్ చేద్దాం. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కోడ్‌ని నేను ప్రస్తుతానికైతే ఇక్కడ కామెంట్ చేసుకుంటాను. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్ అని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. వి హావ్ ఇంట్ num2 ఈక్వల్స్ టు 80. ఓకే. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు దీన్ని మనం కోడ్‌ని రన్ చేద్దాం. సో, మనకు అవుట్‌పుట్‌లో ఏమొస్తదంటే ఫస్ట్ నమ్2లో 80 ఉంది. సో, 80 యాస్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. దాని తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అండ్ దాని తర్వాత యూజ్ చేస్తున్నాం. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఫస్ట్ ఇంక్రిమెంట్ చెయ్యి. అంటే 80లో 1 యాడ్ చేస్తే 81. అంటే ఇక్కడ నువ్వు 81 అనేది రావాలి. అండ్ దాని తర్వాత మళ్ళీ నువ్వు నమ్2ని ప్రింట్ చేస్తున్నావు. నమ్2లో ప్రెజెంట్ వాల్యూ ఏముంది? 81 అనేది ఉంది. సో, 80, 81, 81 అనేది ప్రింట్ అవ్వాలి. 80, 81, 81 అనేది ప్రింట్ అయిపోవాలి. సో, దీన్ని కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? నమ్2లో 80ని స్టోర్ చేసుకుంటున్నాం. నమ్2. నమ్2లో 80ని స్టోర్ చేసేసాం. పర్ఫెక్ట్. సో, దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? పర్సెంటేజ్ డి. సో, పర్సెంటేజ్ డి కరెస్పాండెన్స్ నమ్2. నమ్2లో ప్రెజెంట్ వాల్యూ 80. సో, అవుట్‌పుట్‌లో మనకి 80 అనేది ప్రింట్ అయిపోవాలి. పర్ఫెక్ట్. దాని తర్వాత సెపరేట్ లైన్ ప్రింట్ అయిద్ది. సో, పర్సెంటేజ్ డి. సో, పర్సెంటేజ్ డి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే. సో, ప్లస్, ప్లస్ నమ్2. సో, ఫస్ట్ మనకిక్కడ ప్లస్, ప్లస్ ఉంది. అంటే ఏంటి ఇది? ఇంక్రిమెంట్
ఇంక్రిమెంట్ బై 1 దెన్ అండ్ యూజ్. ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయి, దాని తర్వాత దాన్ని యూజ్ చేసుకో. సో ఫస్ట్ దీన్ని ఇంక్రిమెంట్ చేయాలి. అంటే 80లో నువ్వు ఒకటి ఇంక్రిమెంట్ చేస్తే ఎంత? 81. అంటే మనకి సెకండ్ లైన్ లో సో ఇంక్రిమెంట్ అయిపోయింది. దాని తర్వాత యూజ్ అంటే బేసికల్గా ప్రింటే అంటే 81. పర్ఫెక్ట్. దాని తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నావు? పర్సెంటేజ్ డి అండ్ నమ్2. సో నమ్2 లో ఏముంది? ప్రెసెంట్ 81 ఇక్కడ ప్రింట్ అయిపోయింది. 81 ఇస్ ది అవుట్పుట్. సో ఇది వచ్చేసి మనకి పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్. సిమిలర్లీ మనకి మీరు ఏం చేయాలంటే ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ కి మీ ఓన్ గా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇవి వచ్చేసి మనకి బేసిక్ మ్యాథమెటికల్ ఆర్ అరిథమెటిక్ ఆపరేషన్స్ ఆన్ ఇంటీజర్స్. సో మళ్ళీ మనం మొత్తం రివైజ్ చేద్దాం. మనం ఏమేమి నేర్చుకున్నామో ఈ రోజు అంతా నేను మీకు రివైజ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ బేసిక్ అరిథమెటిక్ ఆపరేషన్ ని నేర్చుకున్నాం. ఒకటి వచ్చేసి ఎడిషన్ ఆపరేషన్, మైనస్ ఆపరేషన్, మల్టిప్లికేషన్ ఆపరేషన్, డివిజన్ ఆపరేషన్. అండ్ ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే డివిజన్ ఆపరేషన్ లో మనం బేసికల్ గా డివిజన్ ఆపరేషన్ లో మనం ఇంటీజర్ బై ఇంటీజర్ ని డివైడ్ చేస్తే మనకి ఇంటీజర్ వాల్యూ వస్తుంది. అది వచ్చేసి మనకి సి లాంగ్వేజ్ యొక్క బేసిక్ రూల్. సో ఇది మనం డివిజన్ లో నేర్చుకున్నాం. పర్ఫెక్ట్. దాని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం అంటే అప్డేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ ని నేర్చుకున్నాం. ఓకే. సో బేసికల్ గా మనం నమ్ తో పాటు మనం సమ్ చేయొచ్చు అనమాట. అంటే ఓల్డ్ వాల్యూస్ యూజ్ చేసి కూడా మనం దాన్ని అప్డేట్ చేయొచ్చు. సో దాని తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్ ఆపరేషన్ ని మనం నేర్చుకున్నాం. సో ఈ రోజుకి ఇంతే. సో రేపటి వీడియోలో మనం ఆపరేషన్ ఆన్ ఫ్లోట్ డేటా టైప్స్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.